తొలి 7,000 ఇచ్చారు. 7,000 తరుపుతున్నాను. ఎవరు ఇచ్చారు? చంద్రబాబు నాయుడు గారు. 7,000 మొదటి నెల తీసుకున్నావు, తర్వాత అక్కడికండి తర్వాత 4,000. 4,000 ఏం చేస్తున్నావు? 4,000 ఏ డబ్బు దేనికి ఖర్చు పెడుతున్నావు? నా భక్తికి చెప్పు, దేనికి? నాకు ఇంటికే మధ్యానికి కూరగాయలకి ఎంత పెడుతున్నావు? కూరగాయలకి ఎంత పెడుతున్నావు? కూరగాయలకి కూరగాయలు నూనె చింతపండు, నూనె, పసుపు, కారం ఎంత అవుతుంది? 500 600 అవుతుంది. ఓకే. మందులకి ఎంత పెడుతున్నావు? మందులు రోజు మాత్రం వేసుకోగలుగుతా. ఒక 1000 రూపాయలు అవుతుంది. మందులకు 1000 రూపాయలు పెడుతున్నావు. ఇది రోగండి, కొన్ని ఒకటి పడదు. ఆపరేషన్ అంటాను. ఆపరేషన్ అయితే ఇప్పుడు నాకు భయం వేస్తుంది. ఆపరేషన్ చేసుకోవడానికి తినడానికి చాలు. ఆపరేషన్ ఆపరేషన్ అయి చేయించడానికి ఒకసారి చూపించుకొని కంటి హాస్పిటల్ ఉద్యోగస్తులు వాళ్ళకి చెప్తాం. నాయకు కొడుకు అన్నాడు. కొడుకు అదేనండి. ఎవరెవరు ఉంటారు? నువ్వు వాళ్ళ అబ్బాయి ఉంటాడు సార్. బయటికి వెళ్ళాడా? ఇక్కడ తిరుగుతూ ఉంటాడు. కొద్దిగా అమాయకంగా ఉంటాడు. నీ మందులకి 1000 రూపాయలు అవుతుంది. ఆడికి మందులు అతనికి ఎంత అవుతాయి? అతనికి మరి ఎంత ముందు 15,000 5,000 అయ్యి కట్టపెడు పెట్టుతాను. ఇప్పుడు లేదు. లేకపోతే కొడుకుని కూడా నువ్వే పోషిస్తున్నావు. గవర్నమెంట్ హాస్పిటల్కి చెప్తారమ్మా అధికారులు కూడా వచ్చారు. సంబంధిత అధికారులు చెప్పి 1000 రూపాయలు మందుల డబ్బులు ఇప్పించగలిగితే ఆ 1000 రూపాయలు ఆమెకు ఆదా అవుతుంది. ఆ డబ్బులు బ్యాంకులో వేసుకున్నా చేతితో ధైర్యం ఉంటుంది. అది ఇంకా దేనికి ఖర్చు పెడుతున్నావు? అన్ని ఫోను కనీసం బ్యాంకులో ఎంత వేస్తావు? ఏమి ఈ 6 నెలల్లో 1 రూపాయి కూడా వేయాలి. బట్టలకు కానీ మందులకు కానీ కూరగాయలకి పిల్లడికి పెడుతున్నావు. పిల్లడికి ఏం పెన్షన్ రాదు పెట్టావు? పిల్లడికి అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ ఏంటంటే నువ్వు ఈ సచివాలయంకి వెళ్ళి సంతకం పెట్టి చేస్తాయమ్మా నేను పెడతాను అంతే. ఇక్కడ తిరిగినా నా ఆవిడ ఇక్కడ సచివాలయం కాదు కదా ఇది. ఎక్కడ మొన్న ఆలోచన కూడా మన కంప్లైంట్ అదే. ప్రైవేట్ కంపెనీ వాళ్ళు వెళ్ళినప్పుడు చెప్పారు కదా, అక్కడ ఉంది. అక్కడ ఉంది సార్. ఎవరు వెళ్ళాలన్నా అక్కడికి వెళ్ళాల్సింది. బెల్ట్ అంతా చెప్తారమ్మా, ఒకసారి చెప్పి ఇచ్చేస్తారు. పిల్లడికి చూద్దాం, చెప్పిద్దాం. అట్లాగే నాకు ముసిలిదండ్రి ఇవ్వాలంటే చచ్చిపోతాను నేను. ధైర్యంగా ఉండు, 100 ఏళ్ళు ఉండాలి. ఇక్కడికే వెళ్ళేది ఉండు, ధైర్యంగా ఉండు. చెప్దాం తప్పకుండా అమ్మా. అందరికి చెప్దాం అమ్మా. ఆ అబ్బాయిని కూడా ఒకసారి చూపిస్తారు. తీసుకెళ్ళి వాళ్ళ అబ్బాయిని చూపించి ఆ మందులు ఇచ్చే వాళ్ళకి కూడా చెప్పి ఆ 1000 రూపాయల మందులు షుగర్ బీపీ నీకు మందులు అటు దేనికి వాడుతున్నావు? నాకు కాలు రావు, గుంట్లో దేనికి వాడుతున్నావు మందులు? మందుల షాప్ లో 1000 రూపాయలు కడతావు. ఇంకా మాటలు చూపించి పక్కనే ఉంది. అదే తీసుకెళ్ళి చూపించు, ఒకసారి తీసుకెళ్ళి చూపించు. అతనే ఆవిడే కనంటే నీకు ఈ షుగర్ కానీ బీపీ కానీ ఏటి లేదమ్మా, ఎప్పటికప్పుడు వెళ్తాను మాట్లాడలేదు. బ్లడ్ టెస్ట్ కూడా బయట కంటే కూడా దగ్గర 10 రకాల బ్లడ్ టెస్ట్ చూపిస్తాడు, తీసుకెళ్తాడు. తీసుకెళ్లి పొద్దున్నే పరగడుపు టెస్ట్లు చేయించుకుంటే జబ్బులన్నీ బయటపడతాయి. ఉంటే మందులు ఇస్తారు. చెప్తాను అది కూడా. అందుకని ఉండడానికి ఇల్లు లేదు. అందుకనే చెప్తాను తల్లి. అందరికీ నమస్కారం. దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పింఛన్ల పండగ, సామాజిక పింఛన్ల పండగ, ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం కింద, ఎన్టీఆర్ భరోసా పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 63,77,943 మందికి 2,717 కోట్ల రూపాయలు మరి ఆల్రెడీ అన్ని బ్యాంక్ అకౌంట్లో సంబంధిత అధికార యంత్రాంగానికి వచ్చాయి. ఇప్పటికే దగ్గర 85% పైగా మరి వాళ్ళ పింఛన్దారులకి డబ్బు వెళ్ళింది. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. తెల్లవారుజామునే దగ్గర 4 గంటలకు 5 గంటలకే అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ప్రజల్లోకి వెళ్ళి ఈ ఎవరైతే పింఛన్దారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల్లో సూపర్ 6లో వాగ్దానం చేశారో దాని మాట ప్రకారం మరి అధికారంలో రాగానే 3వ సంతకంగా 1000 రూపాయలు 3,000 పెన్షన్ని ఒకేసారి 4,000కు పెంచడం, ఏదైతే గతంలో కలిపి 3 నెలలు కూడా ఇస్తానని
ఆయన ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం మొదటి నెలలో 7,000 రూపాయలు పెన్షన్ వచ్చిందని చెప్పి ఆ తల్లి ఇప్పుడే చెప్పింది. అట్లాగే తర్వాత ప్రతి నెల కూడా 4,000 చొప్పున ఎవరైతే ఓల్డేజ్ పెన్షన్ కావచ్చు, విడో కావచ్చు, వేవర్లు కావచ్చు, తాడి ట్యాపర్లు కావచ్చు, ఫిషర్మెన్ కావచ్చు, సింగిల్ ఉమెన్ ఒంటరి మహిళలు కావచ్చు, ట్రెడిషనల్ కాపులర్స్ కావచ్చు, ట్రాన్స్జెండర్ కావచ్చు, వీళ్ళందరూ డప్పు కళాకారులు కావచ్చు, ఆర్టిస్ట్ పెన్షన్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎవరైతే మరి దగ్గర 11 కేటగిరీల్లో ఉన్నారో వాళ్ళందరికీ 3,000 నుంచి 4,000 రూపాయలకి పెంచడం జరిగింది. ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళకి కూడా 3,000 నుంచి 6,000కి దగ్గర అదేవిధంగా లెప్రసీ కావచ్చు వాళ్ళకు కూడా 6,000 పెంచడం జరిగింది. ఫుల్గా ఎవరైతే దివ్యాంగులు ఇబ్బంది ఉందో వాళ్ళందరికి కూడా దగ్గర మరి 15,000 పెన్షన్ పెంచడం జరిగింది.